హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోట ప్రసాద్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు జరుగుతున్న ఒక చిన్న ట్రెండింగ్ ఒక క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను దాని మీద. ఓకే. తరచూ ఈ మధ్య పోస్టర్స్ మీద ఫిగర్స్ అనేది తరచూ మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కొంచెం ఎక్కువ కాంట్రవర్సీస్ అవుతుంది దాని మీద. అంటే ఫ్యాన్స్కి మధ్య గొడవలు కానివచ్చు, లేదంటే ప్రొడక్షన్ హౌస్ల మీద పోటీతత్వం కావచ్చు, ఏదన్నా కావచ్చు దానికి. కాకపోతే పాజిటివ్ థింగ్ పక్కన పెడితే కనుక నెగిటివ్ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది. సో ప్రొడ్యూసర్స్ వర్షన్ ఎలా ఉంటుందంటే, అంటే ఒక సందర్భంలో నేను చూసాను ఒక ఇంటర్వ్యూలో, ఫ్యాన్స్ కోసం ఆ పోస్టర్లు ఆ ఫిగర్స్ వేయడం జరుగుతుంది, అది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రీసెంట్గా జరుగుతుంటే ఆ ఫిగర్స్ చూస్తుంటే అవన్నీ నిజం కాదు, అది పెద్ద ఫేక్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇది చూస్తుంటే మీకు అసలు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ఫిగర్స్ డిస్ప్లే చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ పోస్టర్స్ మీద? అంటే ఇప్పుడు 10th క్లాస్ ర్యాంకులు ఉంటాయి, ఫస్ట్ ర్యాంక్ అనేది. అది పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకుంటారు, మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 100% వచ్చింది, 99% వచ్చింది, అది వాళ్ళకి గర్వం. ఓకేనండి. అలాగే వాళ్ళు చదువు చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ అనే కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని యాడ్ వేస్తారు. ఇది ఫలానా ర్యాంక్, ఎంసెట్ ర్యాంక్, ఇది ఫలానా మాది అని యాడ్స్ చేస్తుంటారు. టీవీలో హోరెత్తిస్తారు, పేపర్లో యాడ్స్ చేస్తారు. ఇదంతా దేనికోసం? రెండు విషయాలు. ఒకటి, ఆ పిల్లలు సాధించిన విజయాల గురించి ప్రపంచాన్ని చెప్పుకోవడం. మా వల్ల వీళ్ళు విజయం సాధించని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మార్కెటింగ్ కోసం చేసుకోవడం అనేది. సినిమా ఇస్ నథింగ్ బట్ మార్కెటింగ్. సినిమా అనేది జనాన్ని నిర్ణయం చేయడానికి పెట్టింది. ఇప్పుడు సినిమాకు క్రేజ్ ఎలా వస్తుంది అంటే, ఉదాహరణకు ఒక సినిమా ఫెయిల్ అయింది, బాగోలేదనుకోండి, ఫ్లాప్ అనుకోండి, జనం చూడడానికి ఇష్టపడరు. ఆ సినిమా హిట్ అంట, సూపర్ హిట్ అంట, ఆ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసిందంట, 1000 కోట్లు కలెక్ట్ చేసిందంట, ఆడియన్స్కి ఆ సినిమా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇది మార్కెటింగ్లో ఒక భాగం. ఇది దీంట్లో ఒక రకంగా తప్పు లేదని నా ఉద్దేశం. అంటే నేను ఒక రైటర్ని, ఒక జర్నలిస్ట్ని అని కాగడానికి ముందు నేను కూడా ప్రేక్షకుని, నేను కూడా ఒక అభిమాని. కాలేజీ రోజుల్లో దాదాపు ఫస్ట్ షో ఒక నైట్ అంటే ఒక ఇంటర్వల్ టైం 7:30, 7 మధ్యలో ఇచ్చేవాళ్ళు ఫస్ట్ షోకి. ఆ థియేటర్కి వెళ్ళి కూర్చునేవాళ్ళం. DCR అని ఉండేది, డైలీ కలెక్షన్స్ రిపోర్ట్. ఆ రోజు ఎంత వచ్చింది, మ్యాట్నింగ్ ఎంత వచ్చింది, మార్నింగ్ షోకి ఎంత వచ్చింది, ఫస్ట్ షోకి ఎంత వచ్చింది, అబ్బా ఇవాళ ఇంత డబ్బులు వచ్చాయి అంటే, సినిమా రిలీజ్ అయ్యి 10వ రోజు కూడా ఇంత డబ్బులు వచ్చాయని మేము ఆనందంతో చంకలు గుద్దుకునేవాళ్ళం. దాంట్లో మాకు పైసా వచ్చేది లేదు, ఏమీ లేదు. ఊరికే ఆ హీరో అంటే ఉన్న అభిమానం కొద్దీ, ఆ సినిమా అంటే అభిమానం కొద్దీ, సినిమా ఎంత కలెక్ట్ చేసిందంట అని మాట్లాడుకుంటుండేవాళ్ళం. సో ఇది ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే మ్యాటర్. అంటే ఏంటి అంటే, మా హీరో సినిమా ఎంత కలెక్ట్ చేసింది, లేక మాకు నచ్చిన సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది. దీనివల్ల ఫ్యాన్స్కి ఉపయోగం లేదు. ట్రేడ్కి ఉపయోగం అంటే, ట్రేడ్కి కావాల్సింది ఏంటంటే బయటకు అనౌన్స్ చేసిన అవసరం లేదు. ఒక నిర్మాత ఉదాహరణకు 100 కోట్లు పెట్టి సినిమా తీశాడు, అది 110 కోట్లు వచ్చిందా, లేక 150 కోట్లు, 200 కోట్లు వచ్చిందా, అతనికి లాభం, లేక అతని ఫైనాన్సర్స్కి లాభం, అతని బయ్యర్స్కి లాభం. అది బయట ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూనిట్లోనే గుట్టుగా ఉంచుకోవాల్సిన విషయం కొన్ని. కానీ ఏంటి అంటే, ఈ ఫ్యాన్స్ కోసం ఆ బయట ఫిగర్స్ చెప్పాల్సి వస్తుంది. సో ఆ ఫిగర్స్ చెప్పినప్పుడు ఇక్కడ రెండు విషయాలు. ఒకటి ఏంటి అంటే, రీళ్ళు చెప్పితే కొన్నిసార్లు ఒక రకమైన ప్రాబ్లం రావచ్చు. అంటే మీరు అన్నట్టు IT రైట్స్ అయి ఉండొచ్చు. అంటే సామాన్యంగా ఇవాళ రేపు అంతా వైట్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో. చాలా తక్కువ పర్సెంటేజే బ్లాక్ మనీ. అంటే ఇదివరకు నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో క్యాష్ ప్రొడ్యూసర్లు ఇస్తుండేవాళ్ళు. కానీ ఇవాళ రేపు అన్ని ఆన్లైన్ పేమెంట్సే, అన్ని TDSలు కట్ చేసి ఇస్తారు. ఒక రేంజ్ తర్వాత GST కట్ చేసుకుని ఇస్తారు. GST పే చేయాల్సి ఉంటుంది. అది కొన్నిసార్లు ఆర్టిస్టు, టెక్నీషియన్ పే చేయాలా, ప్రొడ్యూసర్ పే చేయాలని ఉండే అండర్స్టాండింగ్ బట్టి, అగ్రిమెంట్ బట్టి ఉంటుంది. అదే సార్. సో ఇవాళ రేపు ITని చీట్ చేసేలాగా కలెక్షన్స్ ఫిగర్ ఉంటాయని నేను అన్నాను. అవన్నీ ఉన్నా కూడా తిరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు సబ్మిట్ చేసే ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, వైట్లోనే ఉంటుంది, పేపర్ మీదే ఉంటుంది. అక్కడ తప్పులు జరిగే అవకాశాలు తక్కువ. రెండో విషయం ఏంటంటే, ఫ్యాన్స్ కోసం చెప్పేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి తెలియని ప్రెషర్స్ ఉండొచ్చు. ఫ్యాన్స్ సెషన్ ఏంటి, మా హీరో కలెక్షన్ చెప్పట్లేదు అని వాళ్ళు ఒత్తిడి తీసుకురావచ్చు. లేక ఆ సినిమా సంబంధించిన ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ మన సినిమా కలెక్షన్స్ ఆడియన్స్ తెలియాలని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావచ్చు. లేక అంత మునుపు ఇంకో సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయడం కోసం ఫిగర్స్ కొంచెం ఎగ్జారేట్ చెప్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఇంటర్నల్ ప్రాబ్లం. ఇవి తిరిగి చుట్టుకునేది ప్రొడ్యూసర్స్కే. ఫ్యాన్స్ ఆనందం కోసం చేసే ప్రయత్నంలో నిర్మాతలు చిక్కకూడదని నా ఉద్దేశం. ఇది ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సినిమా ఆడుతుందా లేదా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీ ఊళ్ళో మీరున్నారు, థియేటర్ దగ్గర జనం ఉన్నారా, ఉంటే ఆడుతుంది. థియేటర్ దగ్గర జనం లేరు, పేపర్లో కలెక్షన్ ఫిగర్ పడింది, ఎందుకు మీకు? అది ఎవరి సంతృప్తి కోసం? అది ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ అనవసరమైన పోటీ అనేది పూర్తిగా టైం వేస్ట్ ఫ్యాన్స్కి కానీ
ఇటు ఇండస్ట్రీకి కానీ ట్రేడ్కి కానీ రియల్ ఫిగర్స్ ట్రేడ్కి అంతా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి. సో ఈ పోటీని అవాయిడ్ చేయాలి. కొన్నేళ్ల క్రితం గబ్బర్ సింగ్ పెద్ద ఆల్ టైమ్ రికార్డ్ సాధించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా కలెక్షన్స్ ఫిగర్స్ చెప్పదని చెప్పారు ఆయన. అవును సార్. డైరెక్టర్ హరిశంకర్ గారు కానీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు కానీ. సో అలాగే రాజమౌళి గారు కూడా చెప్పారు సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, అవును సార్, దాని గురించి పోస్టర్ వేయడం నాకు ఇష్టం ఉంది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉన్న హీరోలు దర్శకులకే ఇష్టం లేనప్పుడు ఎవరి మెప్పు కోసం ఈ ఫిగర్లు వేస్తుంది? కేవలం ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ వారిని బ్యాలెన్స్ చేయడం కోసం కావచ్చు, లేదా ఫ్యాన్స్ని గ్లోరిఫై చేయడం కోసం కావచ్చు, ఇవన్నీ వేస్తున్నారు. ఇది కరెక్ట్ కదా నా ఉద్దేశం. అంటే ఇదివరకు సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లు ఆడేది అనేది ఒక రికార్డు, ఏడాది అనేది ఒక రికార్డు, 25 వారాలు ఆడేదని ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డ్స్ ఏమీ లేవు. ఉన్న రికార్డు ఎలా అంటే ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయి, 40 వచ్చిందా, 50 వచ్చిందా, 100 వచ్చిందా, 200 వచ్చిందా, ఇది రికార్డ్ అవుతుంది. సో దానికోసం ఆ రికార్డ్స్ బయట చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవి రియల్ ఫిగర్స్ అయినప్పుడు ఏ ప్రాబ్లము లేదు. ఎందుకంటే రియల్ ఫిగర్ అయినప్పుడు తెలియని చెప్పడం తప్పే ఉంది. ఈ రోజు 100-150 కోట్లు వచ్చే చెప్తే తప్పు లేదు, 2 కోట్లే వచ్చే చెప్తే తప్పు లేదు. కానీ వాటిని ఎగ్జాగరేట్ చేసు మార్చు చెప్పడం కరెక్ట్ కాదు. అదే సార్, అది నిర్మాతలకి చేటు చేస్తుంది, ఫ్యాన్స్ని కూడా వాళ్ళ మోసం చేసినట్టు ఉంటుంది. అదే సార్, అందువల్ల ఎవరికి ఉపయోగం లేదు. అది ఈ మధ్య మన ట్విట్టర్లో వెయిట్లో చూసుకున్నా సరే వాళ్ళ సొంత హీరో పోస్టర్లు చూడటం తక్కువ, వేరే వాళ్ళ పోస్టర్లు చూసి వాళ్ళకి వీళ్ళకి ఆ గొడవ, ఈ రచ్చ, ఈ టైం వేస్ట్లు తప్ప ఫ్యాన్స్ చేసేవి. బట్ ఎక్కడ ఒక జెన్యున్గా అయితే లేదు సార్ అంతాను. సో ఈ ట్రెండ్ స్టాప్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. అనవసరం. ఇప్పుడు రీల్ ఫిగర్స్ వచ్చాయి, ఓకే ప్రొడ్యూసర్ చెప్పాడు ఇంత వచ్చింది మా సినిమా కానీ, ఓకే మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి, ఆనందపడండి. అంతే తప్పితే దాంతో పోటీ పడి మా హీరో కన్నా మీ హీరోకి తక్కువ వచ్చింది, రూపాయి తక్కువ వచ్చింది, మా హీరో సినిమాకి పావడా ఎక్కువ వచ్చింది, ఈ డిస్కషన్స్ అనవసరం. సరే అంటే ఇప్పుడు నాకు డౌట్ సార్, మొన్న ఓ సినిమా పోస్టర్ కంటే మన పుష్పకే తీసుకుందాం, అంటే 1500 to 2000 crores అనేది బహిరంగంగా పెట్టి అలా పెట్టినందుకు మళ్ళీ వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరిగి ఏవో లెక్కలేవి సంథింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి కదా సార్. సో అది కూడా ప్రొడ్యూసర్స్కే ఇండైరెక్ట్గా బాగా పెద్ద నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఐటీ రైట్స్ అనేది పోస్టర్ వాళ్ళు వచ్చారని మనం ఎలా చెప్పగలం? మరి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచే కదా సార్. అంటే నేనేది అలా కాదు. ఇప్పుడు జనరల్గా జరిగేది అంటే మనం ఏంటంటే సినిమా వాళ్ళు జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఫ్యాన్లు తయారు చేసే ఇండస్ట్రీ చాలా ఉన్నాయి, వాటి మీద రైట్స్ జరుగుతూ ఉంటాయి. టెక్స్టైల్స్ మీద ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటాయి, రకరకాల వ్యాపారాల మీద ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఒక పొలిటీషియన్స్ మీద, సినిమా వాళ్ళ మీద రైట్ జరిగినప్పుడే మనకు న్యూస్ బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళ డ్యూటీలో భాగం. అంటే ఒక బిజినెస్ జరుగుతుంది, ఇంత ట్యాక్స్ కడుతున్నారు, ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారని చెక్ చేయడం కోసం వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రైట్ చేయడం అనేది సర్వసాధారణం. ఈ పోస్టర్ల వల్ల రైట్ చేస్తున్నా అనేది మనం ఊహించుకుని మాట్లాడుకుంటాం. రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకేసారి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఇన్ని సినిమాలు బిజినెస్ టర్న్ ఓవర్, ఇంత డబ్బు ఫైనాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, లేక దీన్ని ఎంతగా అమ్మారు, ఎంత కలెక్ట్ చేసింది, మీరు ఎంత ఇంట్రెస్ట్లు కట్టారు, మీకు ప్రాఫిట్స్ వచ్చాయా లాస్ వచ్చిందా, దానికి తగ్గ పేమెంట్స్ గవర్నమెంట్ మీరు ట్యాక్స్ కట్టారా లేదా అని చెక్ చేయడం కోసం ఐటీ డిపార్ట్మెంట్ చేసేది. సో మనం ఈ ఫిగర్స్ పోస్టర్లు చూసి వాళ్ళు మనలాగే ప్రతిరోజు పేపర్ చదువుకుని ట్విట్టర్లో ఇలా కలెక్షన్ చూసుకుని వస్తారని మనం అనుకోవడం పొరపాటు. ఓకే సార్, నా డౌట్ అదే. ఎందుకంటే సోషల్ మీడియా అనేది పక్కన ఒక మార్క్ ఉంటుంది కదా సార్, అంటే ఆ ప్రొడక్షన్ హౌస్దే అని. సో ఆ ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసిందే కదా లెక్క, ఆ లెక్క ఏమైనా చూస్తారని నేను డౌట్ పడ్డాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.